చాలామందికి వినాయక చవితి ఎందుకు చేసుకోవాలి అని చెప్పి అడుగుతున్నారు. వినాయక పూజా కార్యక్రమం ప్రతి పూజలోనూ కూడా మొట్టమొదటి పూజా కార్యక్రమంగా ఇప్పుడు కాదు, ఇది సనాతన ధర్మం ఎప్పుడైతే మొదలైందో అప్పటి నుంచి ఈ యొక్క ఉనికి ఉందని చెప్పి మనం తెలుసుకోవాలి. ఈ వినాయక స్వామి వారికి పూజా కార్యక్రమం ఒక పెద్ద పండుగగా మన హిందూ ఆచార ప్రకారంగా భారతదేశం నలుమూలలా కూడా, ఒకవేళ మన భారతీయులు విదేశాల్లో ఉన్నా సరే అక్కడ కూడా వినాయక స్వామి వారి యొక్క పూజా కార్యక్రమం చేస్తుంటారు. వినాయకుడు చూడడానికి చాలా అందంగా, అలాగే ఏనుగు తలతో, చిన్నవాళ్ళకి చిన్న బాబులాగా, చిన్న పాపాయిలాగా, పెద్దవాళ్ళకి పెద్దగా ఆశీర్వదిస్తూ ఏదైనా కోరిక తీర్చేటటువంటి ఒకే ఒక్క భగవంతుడు అంటే హిందూ మతంలో ఈ వినాయక స్వామి వారి యొక్క పూజా కార్యక్రమం ఉంది. కాబట్టి మనం హాయిగా నవ్వుతూ చెప్పుకోవాల్సింది ఏంటంటే, ఈ వినాయక చవితి తప్పనిసరిగా మనందరం ఆచరించాలి. ఎందుకంటే వినాయకుడి పూజా కార్యక్రమం చేస్తే చాలు, ఉద్యోగంలో ఆటంకాలు పోతాయి. ప్రతి పని కూడా, పెళ్లికి ముందు వినాయకుడి పూజ చేయాలి, పెళ్లిలో వినాయకుడి పూజ చేయాలి, ఉద్యోగంలో జాయిన్ అయ్యే ముందు పూజ చేయాలి, ఆఖరికి ఏ దేవతా విగ్రహం ప్రతిష్ఠ చేసినా సరే ఈ వినాయకుడి పూజ చేయాల్సిందే. మరి ఈ వినాయకుడికి ఎప్పటి నుంచి ఈ వినాయక స్వామి వారి యొక్క రూపాన్ని మనం తెలుసుకున్నాము అని చెప్పి అనుకుంటే, కృతయుగం నాటి యొక్క కథ ఇందులో ఉంటుంది. కృతయుగం అంటే ఈ 4 యుగాలకి, ఈ కలియుగం, దీనికి ముందు 3 యుగాలకు ముందు ఉన్నటువంటి మొట్టమొదటి యుగం పేరే కృతయుగం. కానీ కృతయుగం అంటే మీకు తెలుసా? సత్యయుగం. సత్యయుగం అంటే ఆ యుగంలో కేవలం సత్యం మాత్రమే ఉండేది అన్నమాట. సత్యం అంటే ఏమిటి తెలుసా? నిజము. పార్వతీదేవి కొడుకుగా, సుపుత్రుడిగా పేరుగాంచినటువంటి వినాయకుడు, విఘ్నరాజుడు, అలాగే గణాధిపతి, గజముఖుడు, వక్రతుండు, ఇలా ఎన్నో పేర్లు ఆయనకున్నాయి. అసలు మొట్టమొదటి ఈ వినాయక స్వామి వారికి గజముఖం ఎందుకు వచ్చింది అని మనం అనుకుంటే, ఒక రాక్షసుడి యొక్క తల ఆయనకి ఇవ్వడం జరిగిందన్నమాట. ఈశ్వరుడు, పార్వతి ఇద్దరు కలిసి అల్లారు ముద్దుగా పెంచుకున్నటువంటి, చూసుకుంటున్నటువంటి ఒకే ఒక్క రూపం, అత్యద్భుతమైనటువంటి రూపమే ఈ వినాయక స్వామి వారి రూపం. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ వినాయక చవితి సందర్భంగా, అంటే చతుర్థి రోజున ఆయనకి అమ్మవారు ప్రాణం పోయడం జరిగింది. అందుకే ఆయన పుట్టినరోజు చతుర్థి అని చెప్పడం జరిగింది. అది కూడా భాద్రపద శుద్ధ చతుర్థి, అంటే 4వ రోజు అన్నమాట. ఆ తర్వాత ఆయనకి గణాధిపత్యాన్ని ఇచ్చినటువంటి రోజు కూడా చతుర్థి రోజునే. కాబట్టి ఆయనకి ఆ రోజు వినాయక చవితి పూజా కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ ఆచరిస్తూ 21 పత్రి తీసుకొచ్చి ఆయన దగ్గర పూజ చేస్తూ అనేక రకాలైనటువంటి కోరికలు కోరుకుంటూ చేస్తున్నటువంటి ఒకే ఒక్క పండగ. ప్రతి వీధిలో, ప్రతి ఇంట్లో, ప్రతి ఒక్కరి మనస్సులో ఈ యొక్క పండగ చేసుకోవడం జరుగుతుంది. ఈ పండగకి మించినటువంటి పండగ ఎక్కడా లేదు. అలాగే చిన్న వినాయకుడి దగ్గర నుంచి పెద్ద ఆకాశం వరకు కూడా వినాయకుడిని పెట్టుకునేటటువంటి సౌలభ్యం ఈ వినాయక స్వామి వారికి మాత్రమే ఉందని చెప్పి మనం తెలుసుకోవాలి. కాబట్టి వినాయక చవితి సందర్భంగా ఎవరైతే వినాయక పందిరిలో కూర్చుంటారో, ఆయన ఎదురుగా కూర్చుంటారో, వాళ్ళందరూ కూడా మంచి మనసుతోటి, ఉల్లాసంతో, ఆనందంగా హిందూ ధర్మంలో ఉన్నటువంటి, అంటే హిందూ ధర్మం అంటే ఏంటో తెలుసుకోవడానికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఈ యొక్క వినాయకుడి దగ్గర కూర్చుని తన మనస్సుని సరి చేసుకుంటే చాలు. ధర్మం కాపాడడానికి మనం ప్రచారం చేయాల్సిన అవసరం లేదు. వినాయకుడి దగ్గర కూర్చుని మంచి మనసుతో చక్కగా విభూతి బొట్టు పెట్టుకుని, కుంకుమ బొట్టు పెట్టుకుని, మంచి డివోషనల్గా మంచి పంచి కట్టుకుని, ఆడవాళ్ళందరూ చక్కగా చీరలు, బొట్టు, కట్టు, తర్వాత పూలు పెట్టుకుని, పిల్లలందరూ కూడా చక్కగా బొట్టు పెట్టుకుని ఆ వినాయకుడి దగ్గర కూర్చుని
ఆయన యొక్క పూజ తిలకిస్తే చాలు నిజంగా హిందూ ధర్మాన్ని కాపాడినట్టే లెక్క అని చెప్పి మనం తెలుసుకోవాలి. అంటే ఎక్కడైనా సరే ప్రపంచం నలుమూలలా కూడా ఎక్కడైతే హిందువులు ఉంటారో వాళ్ళందరూ కూడా హిందూ ధర్మాన్ని కాపాడడానికే ఈ రోజు నాకు ఉన్నారేమో అనుకుంటాము. అంత పవరు వినాయకుడి దగ్గర ఉందని చెప్పి మనం తెలుసుకోవాలి. కాబట్టి వినాయక చవితి సందర్భంగా రేపు రాబోయే సెప్టెంబర్ 7వ తారీఖు నుంచి వినాయక నవరాత్రులు ప్రారంభం. ప్రతి ఒక్కరూ కూడా ఆలోచనలన్నీ పక్కన పెట్టి ఓం గం గణపతయ్య నమః అని చెప్పి మంత్రజపం చేసుకుంటూ ఈ 9 రోజులు కూడా ఒక ఉల్లాసంతో ఉండడం నేర్చుకుంటే సంవత్సరం పొడుగు కూడా సంతోషంగా ఉంటారని చెప్పి మనం తెలుసుకోవచ్చు. కావున భక్తులందరూ ప్రేక్షకులందరూ కూడా ఛానల్లో ప్రసారం చేస్తున్నటువంటి ఈ యొక్క ఆధ్యాత్మిక మహాగణపతి సంబంధించినటువంటి వీడియోని మీరందరూ కూడా తిలకించి అందరికి కూడా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అని చెప్పి తెలియజేస్తున్నాం. విజయవస్తు.